హాయ్ అండి, నమస్తే. ఈరోజు విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ చూద్దామండి. ఈ మూవీ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో, ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చిన సినిమా. ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం. చాలా రోజుల తర్వాత ఇంత చక్కటి సినిమాని చూసామేమో అనిపించింది. వెంకీ అట్లూరి గారికి సార్, లక్కీ భాస్కర్ ఇవన్నీ కూడా సక్సెస్ని తెచ్చిపెట్టాయి. లక్కీ భాస్కర్ అయితే ఒక నేషనల్ అవార్డుని కూడా తీసుకొచ్చింది. అదేవిధంగా ఈయన ఈ సినిమాని ఒక డిఫరెంట్గా ఒక కుటుంబ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఒక చిన్న పాయింట్ని తీసుకుని దానికి ఒక కుటుంబం కలిపి ఒక సినిమాని రూపొందించడం అనేది చాలా బాగా సక్సెస్ అయ్యారు ఆయన. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటట్టుగానే ఉంది ఈ మూవీ. అందరూ వెళ్ళి కుటుంబంతో సహా చూడొచ్చు. ఇందులో ముఖ్యంగా మనం సూర్య గారిని చూద్దాం. ఒక చక్కటి ఒక రిచ్ పర్సన్ అనమాట. ఆయన ఒక డిగ్నిటీగా, ఆయనకి ముందు నుంచి కూడా పెళ్ళి అంటే ఇష్టం ఉండదు. తన కుటుంబంలో జరిగిన ఒక సన్నివేశం వల్ల ఆయనకి పెళ్ళంటే ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ తల్లి బాధను చూడలేక మన వంశం ఇంతటితోనే అయిపోతుందా అని చెప్పి ఆవిడ బాధని మనం ఆయన చూడలేక ఏం చేస్తారంటే వెళ్ళి సరోగసి ద్వారా ఒక బాబుని తీసుకొచ్చి ఆవిడకి ఇస్తారు. ఇక ఆ బాబుకి అరుదైన ఒక బోన్స్ వ్యాధి రావడం వల్ల దాన్ని మళ్ళీ ఆ హీరోయిన్ ఎంటర్ అవ్వడం, తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా డిగ్నిటీగా తీశారనమాట. మమితా బైజు ఇందులో కొంచెం చిలిపిగా అల్లరిగా కనిపించే క్యారెక్టరు. అమ్మాయి చాలా బాగా నటించింది. హీరో సూర్య గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక రిచ్ పర్సన్కి, ఒక బిలియనీర్కి ఏ రకంగా అయితే డిగ్నిటీ ఉండాలో అది ఏమాత్రం తగ్గకుండా వెంకీ అట్లూరి గారు ఆయన క్యారెక్టర్ని బాగా తీసుకొచ్చారు. ఇక మన సూర్య గారి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేయగలరు. ఇది ఆయనకి చాలా సింపుల్గా చేశారు. చాలా చాలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డిగ్నిటీ కానీ చాలా బాగా చూపించారు సూర్య గారికి 100కి 100 మార్క్స్ వచ్చినాయి అనే చెప్పొచ్చు. ఈయన సూర్య గారు మళ్ళీ సూర్య గారు వచ్చారనే చెప్పొచ్చు. గజనీ సినిమాలో ఆయన పేరు సంజయ్ రామస్వామి, అందరికీ గుర్తున్న పేరు ఇది. ఇందులో సంజయ్ విశ్వనాథ్ అనమాట. ఆ పేరు వినగానే గజనీ దగ్గరికి కనెక్ట్ అయిపోయారు జనం చాలామంది. చాలా బాగుంది. ఈయనకి మళ్ళీ మంచి పేరు వచ్చిన సినిమా సూర్య గారికి. మమితా బైజుని చూస్తే ఆ అమ్మాయి ఎంత బాగా నటించిందో, పోటీగా చాలా బాగా చిలిపిగా ఉంటూ అల్లరి చేస్తూ. తర్వాత రాధిక గారికి అమ్మాయికి ఉన్న సన్నివేశాలు కూడా అందరినీ నవ్వించే క్యారెక్టర్స్ అనమాట. చాలా బాగున్నాయి. రాధిక గారు అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఆవిడ తల్లి పాత్రలో ఆవిడ అనుభవం అంతా కూడా రంగరించి నటించినట్టుగా చాలా బాగున్నారు. ఇంకా ఆవిడ నటనకి తిరుగులేదు. ఇంకా రాధిక గారు, సూర్య గారు, మమితా బైజు వీళ్ళు ముగ్గురు భుజాన్ని వేసుకుని ఈ సినిమాని నడిపించారేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ, తర్వాత ఆ మెయిన్ పాయింట్ని తీసుకురావడం కానీ, సూర్య గారిని కానీ అందరినీ చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ సీన్లు బయటవి ఏమైనా కలిసినాయేమో అనిపించేటట్టున్నా మళ్ళీ వెంటనే దాన్ని కవర్ చేస్తున్నట్టుగా సీన్లు అవి వచ్చినాయి. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. లాస్ట్కి ముగింపు కూడా చాలా నీట్గా ఇచ్చారు. జనాలందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు అబ్బా మంచి సినిమా చూసారా అన్నట్టుగానే బయటకు వచ్చారు అందరూ. బాగుంది సినిమా చాలా. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న చాలా రోజులు అయ్యి ఉంటుందేమో ఇలాంటి సినిమాలు వచ్చి, కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాలు. ఇప్పుడు అన్నీ కూడా హర్రరు, థ్రిల్లరు ఇలాంటి సినిమాలే, తర్వాత ఫైట్స్ ఇలాంటి సినిమాలే తప్ప ఇలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో చూడలేదు. ఇది మాత్రం చాలా బాగుంది. అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడవలసిన, ఫ్యామిలీస్తో వెళ్ళి చూడవలసిన సినిమా అని చెప్పవచ్చు.